హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము వెబ్ 1.0 అంటే ఏంటో ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇస్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. టెన్షన్ పడకండి. ఇక్కడ నేను క్లారిటీగా బిగినర్ ఫ్రెండ్లీగా ఎలాంటి టెక్నికల్ వర్డ్స్ కూడా యూజ్ చేయకుండా మీకు అర్థమయ్యే వేలో సింపుల్గా చెప్పేస్తాను. సో ఈ వీడియోతో ఒక వెబ్ 1.0 అంటే ఏంటో ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎండ్ వరకు అయితే చూసేయండి. సో బేసికల్గా వెబ్ 1.0 అంటే అంటే ఎర్లీ స్టేజ్ కదా. సో జనరల్గా వెబ్ 1.0ని మనము ఫస్ట్ వర్షన్ ఆఫ్ వెబ్సైట్ లేదా ఇంటర్నెట్ అనేసి అనుకోవచ్చు. సో జనరల్గా ఇక్కడ ఒక లైన్లో చెప్పాలి అంటే ఈ వెబ్ 1.0 అనేది రీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అనమాట. సో జనరల్గా దీన్ని మనము చదవగలము, కాకపోతే రిప్లై ఇవ్వలేము, షేర్ చేయలేము, లైక్ చేయలేము. జస్ట్ ఓకే చూస్తాము అంతేకాని, చదవగలుగుతాము అంతేకాని ఇంకేది ఎలాంటిది కూడా ఇంటరాక్షన్ అనేది లేకుండా యూజ్ చేస్తామన్నమాట. దాన్ని మనము వెబ్ 1.0 అనేసి అంటున్నాం. ఓకే, మీకు ఇంకా దీని గురించి ఎగ్జాంపుల్ కావాలి అంటే న్యూస్ పేపర్స్ తెలుసా మీకు? జనరల్గా తెలిసే ఉంటుంది. ఇప్పుడంటే మనం ఫోన్స్లోనే ఎవ్రీథింగ్ న్యూస్ యాప్స్ అనేసి ఉంటున్నాయి. న్యూస్ అన్నీ కూడా జనరల్గా ఇప్పుడు చూస్తున్నాము మొబైల్స్లో. కాకపోతే ఇంతకుముందు ప్రతిరోజు న్యూస్ పేపర్స్ అనేది చదివేవాళ్ళం కదా. సో న్యూస్ పేపర్స్ అనేవి ఇంటికి రావడం, న్యూస్ సోర్స్ అనేది అది ఒక్కటే ఉండడం, దాన్నే మనం జెన్యూన్గా నమ్మడము, ఇలాంటిదంతా కూడా ఉంటుండే. సో అక్కడ మనం ఏం చేస్తాము, న్యూస్ పేపర్లో జస్ట్ చదువుతాం, కాకపోతే రిప్లై ఇవ్వగలమా, లేకపోతే షేర్ చేయగలమా ఎక్కడ ఉన్న వాళ్ళకి? నో. ఫిజికల్గా తీసుకెళ్ళి ఇవ్వగలం, కాకపోతే దాన్ని ఆన్లైన్లోనే ఇలా చేయలేం కదా. సో జనరల్గా దీన్ని జస్ట్ చూస్తాము, చదవగలుగుతాము. అందుకే మనము రీడ్ ఓన్లీ ఇంటర్నెట్ అనేసి అంటున్నాం. అంతకుమించి ఇంకా దాంట్లో ఏం చేయలేము. సో బేసికల్గా ఇది ఒకప్పుడు, అంటే ఎప్పటి నుంచి ఇది ఏ స్టేజ్లో ఉంటుండే అంటే 1990 to 2004 వరకు అయితే ఉండేది వెబ్ 1.0 అనేది. 1990 to 2004 అనేసి, అంటే 2004 ఇయర్ వరకు అయితే ఉండేదన్నమాట. అంటే అప్పట్లో స్టాటిక్ వెబ్సైట్ అనేది ఉండేది. ఈ వెబ్ 1.0 అనేది స్టాటిక్ ఉండేది, ప్లెయిన్ వెబ్సైట్ అనేది ఉండేది. జస్ట్ ఇన్ఫర్మేషన్ని మనము త్రూ ఆన్లైన్ అయినా సరే ఇన్ఫర్మేషన్ని చూడగలం, కాకపోతే దానికి కామెంట్ లేకపోతే రిప్లై ఇవన్నీ కూడా ఇవ్వలేము. సో జనరల్గా ఇక్కడ ఓనర్స్ అనేవాళ్ళు ఉంటారు, అంటే కంపెనీ యొక్క ఓనర్ ఉండేవాళ్ళు అంతే. దాని నుంచి ఎవరు కూడా క్రియేట్ చేసిన ఓనర్ తప్ప ఇంకెవ్వరికి దాంట్లో ఎడిట్ చేయడానికి కూడా ఎటువంటి చాయిస్ అనేది లేకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి. అంటే ఒకప్పుడు యాహూ కానివ్వండి, అమెజాన్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా ఈ స్టాటిక్ ఈ వెబ్సైట్స్తో వచ్చిన వాళ్ళే, అంటే 1990 to 2004 లాగా. సో ఇక్కడ జస్ట్ ఆ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అంతే, ప్రజలకు తెలియడానికి ఒక గేట్వే లాగా, ఒక మిడ్వే లాగా. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మనం ఆ వెబ్సైట్ని జస్ట్ ప్లెయిన్ వెబ్సైట్ని చూసి ఓకే అనేసి చదివేసి సైలెంట్గా ఉండిపోవడం, ఇలానే ఉండేదన్నమాట. సో జనరల్గా ఇప్పుడు మనం టీవీని కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. టీవీ న్యూస్ అనేది మనం చూస్తాము, కాకపోతే ఏం చేయలేం. ఓకే ఆ న్యూస్ అనేది చూస్తూ ఊకే ఉంటామన్నమాట. జస్ట్ చదువుతాము లేదా చూస్తాము, అంతకుమించి ఏం చేయలేము. దీన్ని మనము వెబ్ 1.0 అనేసి అంటున్నామండి. యూజర్స్ లాగానే మనం ఉంటాము. ఓనర్స్ అనేవాళ్ళు ఏం క్రియేట్ చేస్తే ఏమిస్తే అది చదువుతాం అంతే. సో ఇదండి వెబ్ 1.0కి సంబంధించి. ఇంకా దీంట్లో వెబ్ 2.0, వెబ్ 3.0 అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూషన్ ఉంటాయి, జస్ట్ చూసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అనేది ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. సో బేసికల్గా దీంట్లో ఏమేమి ఉంటుందంటే కోర్స్ డీటెయిల్స్కి వచ్చేసరికి 1999 ఈఎంఐ ఆప్షన్ అన్నాను కదా. ఆ ప్యాకేజ్లోనే మీకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, డౌట్ సెషన్స్, కమ్యూనిటీ సపోర్ట్, రియల్ టైమ్ ప్రాజెక్ట్, సర్టిఫికేషన్స్, ఎవ్రీథింగ్ కూడా జస్ట్ ఈ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. దీనికి సంబంధించిన సిలబస్ తెలుసుకోవాలి అన్నా లేదా ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్లో పైథాన్ అనేసి టైప్ చేసేయండి. అండ్ మీకు ఐటీకి పరంగా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు. అండ్ పైథాన్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళంతా కూడా కామెంట్ సెక్షన్లో పైథాన్ అనేసి టైప్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.